ఏంటంటావే అక్క, నాకేం వినపడతా. ఏం జరుగుతుందక్కడ తలుపుల వెనక? అర్థం కావట్లేదే నాకు సరిగా. మొత్తానికి బాగుంది భలే సుఖంగా. పైకేమో చలి చలిగా, లోపలేమో చలచలగా కరుకుతున్నవి నీళ్ళు కుంటితనంగా. కంటపడని కంటి చురుకు వెంటబడుతూ ఒంటి కులుకు అటు ఇటు అదే పనిగా తడుముతూ ఉన్నట్టుంటే అంటే అంటే ఏంటంటే నీకదే ఒంటి మీద పట్టుకోక ఎక్కువ మంది ఉండలేక, ఒంటి బాధ పట్టలేక ఎక్కువ మంది చిట్టి రైక. మంటి పోతుంటే మహామజగా కళాకు ఉంది అదో విధంగా. మంటి పోతుంటే మహామజగా కళాకు ఉంది అదో విధంగా. ఇప్పుడే పరిపెట్టని ముందు పుట్టిన అక్కకిప్పుడు తెలిసిన తిక్క ముందే తెలుసంట ఈ చిన్నకెలాగా. అదే కదా బ్రదరు మన లవ్ తడక. నువ్వు అలా ప్రతిడైకో ఇదే విధంగా. గిచ్చినట్టు తేనె తీగ కుట్టినట్టు చక్కెర చేతుకుంది చమత్కారంగా. చింతపండు తీయకుంది వెటకారంగా. ఎండుమిర్చి దండగిచ్చి సిగను ముడిచి శివంగొచ్చి, ఎండుమిర్చి దండగుచ్చి సిగను ముడిచి శివంగొచ్చి చిటికిలు వేస్తుంటే శ్రీంగారంగా. శవం కూడా వేచినాక చిన్నగా ఒంటి మీద పట్టుకోక ఎక్కువ మంది ఉండలేక, కొండి పాత పట్టలేక ఎక్కువ మంది చిట్టి రేఖ. ఎక్కడికెడతావన్నా ఇక్కడ మదినుండగా చిన్నదాన్ని నన్ను కలిపి అక్షింతలు వేయక. ఎదురుగుంది బ్రదరు అక్కా చెల్లుకుంటే బజారులో 10 జేబులు తడుముకుంటూ బతకొచ్చు. వదిలేయి నువ్వు ఎత్తయ్యిల్ల తొంది ఒంటి కాక తీర్చి పెట్టిరంగా. తాళలేక తగిమిటి దారి లేక చూకుండానే ఇలా బంగారంగా, చూకుండానే ఇలా నిప్పులెచ్చి షేపులెచ్చి కైపులెచ్చి దాపుకొచ్చి ఏపులెచ్చి షేపమెచ్చి కైపులెచ్చి దాపుకొచ్చి ఉలుచుకుమంటూ వదిలించాక దొరకూడా దోచుకోడ తెరిచాక. ఎంత వచ్చి నిజాలని కళ్ళ ముందు ఒంటి మీద పట్టుకోక ఎక్కువ మంది ఉండలేక, ఒంటి బాధ పట్టలేక ఎక్కువ మంది చిట్టి రైక. మంటెత్తి పోతుంటే మహామజగా కళాకు ఉంది అదో విధంగా. ఇప్పుడే పరిపెట్టని ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా ఎతికాను. ఏంటి డల్గా కూర్చున్నావు? ఏమైంది? ఏమాటో ఏంటయ్యా, నాకంటే చిన్నోడు నీకో తోడు ఉంది, నీకంటే చిన్నోడు వాడికో తోడు ఉంది. మీ ఇద్దరు సాంగ్స్ పాడి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కటే సింగిల్ గా స్టెప్ చేసుకోవడం
నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? ఎందుకు ఫీల్ అవుతావు? నీకు ఉందిగా చామంతి. నాకు చామంతుంది, దానికే నేను లేను. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి ఏంటి? ఆ మంగళసూత్ర ఐడియానా? కాదు, ఆ. రేప్ చేసి. ఏం చేయొచ్చు కానీ అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటూ ఏంట్రా? బాగా చేయరా? లక్స్ పప్ప లంచ్కి వస్తావా? ఏమిటి అల్లుడు గారు, ఏమిటి మంచి హుషారుగా ఉన్నారు? నేనంతే మావయ్య, నైట్ అంతా కష్టపడి పనిచేశానంటే డే అంతా పువ్వులా ఉంటారన్నమాట. రైట్ చామంతి? ఏంటి నైట్ కోఆపరేట్ చేసింది, ఇప్పుడేంటి కోపంగా ఉంది? ఓ, బయటికి తెలిస్తే బాగుంటుందని బిల్డప్ ఇస్తుంది అనమాట. అమ్మాయి చామంతి, ఏమిటమ్మా అలాగున్నావు? రాత్రి అంతా నిద్రపోలేదు అంకుల్. ఏ? ఒక్కటే దోమ ఎన్నిసార్లు కుట్టిందో. టిఫిన్ రెడీ. ఇది గారెలు, ఇది పూరీలు, ఇది పెసరట్లు. ఏంటి ఈరోజు చాలా ఫాస్ట్ గా ఉన్నా? తొందరలో మీ డాడీ మీ పెళ్లిలో ఫిక్స్ చేస్తారు. ఇప్పటి నుండే నేను హుషారుగా ఉండకపోతే పెళ్లి పనులు ప్రాక్టీస్ చేసేదలా. అయ్యో రాజా, నేనా? నువ్వే. నువ్వు పెసరట్టు తినకూడదు, నీకు స్పెషల్ గా ఒకటి చేసించాను. ఏమిటో దీనికి అభిమానం వస్తే రేసు గుర్రంలో పరిగెడుతుంది. తిను రాజా. ఏంటిది? ఆమ్లెట్. నేను బ్లాంకెట్ అనుకున్నాలే. 12 గుట్లు పోసి ఫారిన్ మసాలా వేసి నేనే చేశాను. అదేంటి, మాకు సాదా దోశ, ఆయన కామ్లెట్. కష్టపడే వారికి కంట బలిసే వరకు పెట్టాలి. అంత బలిసిన కష్టం ఆయన ఏం చేశాడు? అందరికి కనబడేటట ఆయన కష్టపడరు. ఏ దిష్టి తగులుతుందనా? నా రాజాకి నా దిష్టి తగులుతుంది. బాగా తిను రాజా. రాజా, అదేంటి అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్, నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను నువ్వు? మూగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం అసలే అలసిపోయావు. నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3వ గంటకి తెలియడానికి వీల్లేదే. 3వ మనిషికి తెలియాలంటే 3 నెలల దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళమ్మ అండి? కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయనా? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డారుగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. పగలు నీ ఫేస్ చూస్తుంటే దడొచ్చేస్తుందేంటి? అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేనేమైనా అన్నదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు. ఎవరా నీకు మావా? మా ఇంటి పర్మిషన్ రేపు చేస్తావా? నేను రేపు చేద్దాం అనుకుంది మీ పర్మిషన్ కాదు. అంటే నా కూతురునా? అలా కన్ఫర్మ్ చేసుకుని ఫైల్ ఓపెన్ చేయక మావయ్య. నేను రేపు చేయాలనుకుంది చామంతిని. పోరు దుర్మార్గుడా, నీ కడుపులో ఇంత కుట్టుందా? కడుపులో కాదు, బ్రెయిన్ లో. ఇడియట్. ఒరేయ్ శీను, మేనగోడల్ని రేపు చేసే వంశం అనేది? లేదు మావా, మా అన్నయ్యని చూసి మా వంశాన్ని చీపుగా అంచనా వేయకండి. చాలా గొప్ప వంశం. సొంత మేనగోడల్ని చిచి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అమ్మాయి రమ్య, పోయి ఇలాంటి నీచుని ప్రేమించావేమిటే? నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా? కాదు, ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుస్తుంది. చిచి, ఇంకా వీడి వంశంతో వీడితోటి వరకు మాట్లాడటమ్మా? అది కాదు నాన్న, ఏదో మాట్లాడదాం ఉంటుందిగా, ఒకసారి పిలిపిద్దాం. సరే సరే రైట్. నా పెద్ద కూతురు చెప్పింది కనుక వదిలేస్తున్నాను. పిలిపించి మీ అమ్మా నాన్నని. బై ద వే, ఐఎమ్ అవధాని, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఐఎమ్ మేజర్ రాజశేఖర్ రెడ్డి. కూర్చోండి. థ్యాంక్ యూ. Sinu already informed about his love with your daughter. Regarding marriage, I don't have any objection. బట్ ఐ హ్యావ్ అబ్జెక్షన్. దేనికి? మీ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు. వాట్? కుర్ర వయసు కదా, పెళ్ళైతే క్యారెక్టర్ అదే మారుతుందిలేండి. మేబీ, కానీ గ్యారంటీ ఏమిటి? మీకు విషయం చెప్పాలి. ఎంటైర్ బ్రిటిష్ మిలిటరీ కంట్రోల్లో పెట్టి ఇండియాని గడగడలాడించిన రాబర్ట్ క్లైవ్ ఒకప్పుడు దొంగ. మీకు మరో విషయం తెలుసా? రామాయణం రాసేదే వాల్మీకి, అతను ఒకప్పుడు దొంగే. వాళ్ళ మనుషులే మారి మనుషులుగా మారగాలేంది మై సన్ సీను మారడా. మీరు చాలా బ్రిలియంట్ గా మాట్లాడారు. పెళ్ళయ్యాకే ఆయనకి తెలివి పెరిగిందిలేండి. మీ ఫ్రాంక్నెస్ చూస్తుంటే మీ ఇంటికే మా అమ్మాయిని కోడలుగా పంపించాలని ఉంది.
అది మా అదృష్టం. కానీ మీ వాడి చేత బీడీలు అలవాటు మానిపించేయాలండి. బీడీలే కాదు, చీప్ లిక్కర్ సారా అలవాటు కూడా మానిపించేయండి. గట్టిగా గ్లాసులు మధ్య తాగడానికి భయపడే విధంగా పెట్టుకుని సారా తాగాడంటారేంటండి? చూడండి మిలిటరీ అన్నయ్య గారు, వాడు మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు. ఒక్కగానొక్కడా? అవునండి, ఈయనకి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్తే ఎన్నో పూజలు చేసి వాడిని కన్నాను. మీకు ముగ్గురు పిల్లలు కదా? ముగ్గురు పిల్లలని ఆశ్చర్యపోతారేమిటండి? పెద్దవాళ్ళిద్దరు కవల పిల్లలు కదా. వీళ్ళిద్దరు ఎవరే? ఏమోనండి. సికింద్రాబాద్ నుంచి వస్తాడా? కాదు, సికింద్రాబాదే వస్తాడు. వస్తున్నా ఇచ్చారా మావయ్య? అవును బాబు, మీ నాన్నగారితో మాట్లాడతావని. అలాగే ఫోన్ లోనా? కాదు, డైరెక్ట్ గా. డైరెక్ట్. మీ పెద్ద అబ్బాయి. బాగా స్టడీగా క్లియర్ గా చూడండి. నాకన్నా రెండేళ్ళు పెద్దళ్ళ లేడు. ఈ కొడుకు నా కొడుకుని ఎవరు చెప్పారండి మీకు? ఈ పెద్ద మా పెద్ద కొడుకుని మీకెవరు చెప్పారండి? ఇంకెవరు? మీ అబ్బాయి సీను. ఎలా సీను? ఈ న్యూసెన్స్ ఏంటి? అది నానా మరి అది అసలు ఏమమ్మా చావంతి, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములని మీ మావయ్య చెప్పాడో లేదో మీ తాతయ్య చెప్పు. అరే కొడుకు లెక్క ఇంకా తేలగ వస్తుంటే మధ్యలో ఈ మనవరాలే వస్తండి. ఓలమ్మోలమ్మోలమ్మ, నువ్వు ఏమన్నావా? నువ్వు ఏటైపోయినావో ఏమో అని సెంటర్లు అన్ని తిరిగి వస్తున్నాను. ఈ అమ్మతో ఓ మాట చెప్పకుండా ఏడుకొచ్చేసినావేటి? నాతో పాటు నువ్వు వచ్చేసావుగా. అదిగో అక్కడున్నాడే, వాడికి మేనకోడలుగా నటించడానికి వచ్చాను. ఓహో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.